హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఆర్జేఎస్కి సంబంధించి చాలామంది అడుగుతున్న డౌట్ ఏమిటంటే సెకండ్ పేజ్ ఉంటుందా అని అడుగుతున్నారు. సెకండ్ పేజ్ ఉంటే ఎప్పుడు ఉండొచ్చు, అలాగే మనకి సెకండ్ పేజ్ లిస్ట్ అనేది ఏమైనా రిలీజ్ చేస్తారా, మనకి ఎలా తెలుస్తుంది, అలాగే సెకండ్ పేజ్ కోసం మేము వెయిట్ చేయొచ్చా అని కూడా చాలామంది అడుగుతున్నారు. దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి ఏపీఆర్జేఎస్కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే నిన్నటి నుంచి జరుగుతుంది. సో మరి అంటే 26, 27, 28 డేట్స్లో అయితే జరుగుతుంది కదా. మరి మనకి ఈ డేట్స్లో కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎన్ని సీట్స్ మిగిలాయో, లేదంటే అందరూ జాయిన్ అయిపోయారో, ఇంకా ఏమైనా ఉన్నాయా, సో మరి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి అప్డేట్ అయితే వస్తుంది. వచ్చిన వెంటనే నేను వీడియో చేస్తాను. మరి సెకండ్ పేజ్ ఏమైనా ఉంటుందా లేదా అంటే సెకండ్ పేజ్ ఖచ్చితంగా ఉంటుందండి. కానీ మనకి ఎక్కువ మెంబర్స్కి ఛాన్స్ ఉండదు. కాబట్టి క్యాస్ట్ వైజ్గా మనకి ఏమైనా సీట్స్ మిగిలితే ఆ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే పిలుస్తారు. కాబట్టి మీరు సెకండ్ పేజ్ కోసం ఎక్కువ టైం వేస్ట్ చేసుకొని వెయిట్ చేయొద్దు. అలాగే మనకి సెకండ్ పేజ్ ఉంటే ఎప్పుడు ఉండొచ్చు అంటే ట్రిపుల్ రిజల్ట్స్ వస్తాయి కదా. మరి మనకి ట్రిపుల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ట్రిపుల్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలామంది ఏపీఆర్జేసీ నుంచి ట్రిపుల్ వచ్చేస్తారు. అంటే ఏపీఆర్జేసీలో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు ట్రిపుల్ కూడా వస్తే అక్కడ టీసీ తీసుకొని ఇక్కడ జాయిన్ అయిపోతారు కదా. మళ్ళీ కొన్ని సీట్స్ అనేవి మిగులుతాయి కాబట్టి సో మరి మనకు ఆ మిగిలిన సీట్స్ అన్నీ సెకండ్ పేజ్లో ఫిల్ చేస్తారు. అంటే మనకి ఉంటే ఆఫ్టర్ June 15 తర్వాత మనకి సెకండ్ పేజ్ అనేది ఉంటుంది. సో మరి సెకండ్ పేజ్ అనేది లిస్ట్ ఏమైనా పెడతారా, లేదంటే పర్సనల్గా కాల్ ఏమైనా చేస్తారా అంటే మ్యాక్సిమం మనకి సెకండ్ పేజ్ రిజల్ట్స్ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి అని వెబ్సైట్లోనే పెడతారు. తర్వాత ఒకవేళ ఏమైనా చాలా తక్కువ సీట్స్ మిగిలితే మాత్రం పర్సనల్గా కాల్ కూడా చేస్తారు. సో మ్యాక్సిమం మనకి వెబ్సైట్లోనే పెడతారండి. దాని గురించి ఏదైనా అప్డేట్ వచ్చినా నేను వెంటనే మీకు వీడియో అయితే చేస్తాను. కాబట్టి మీరు ఎక్కువ హోప్స్తో సెకండ్ పేజ్ కోసం వెయిట్ చేయొద్దు. చాలా తక్కువ మందికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో మరి ఆ తక్కువ మంది ఎవరనేది మనం ఇప్పుడు చెప్పలేము. మరి కట్ ఆఫ్ కూడా మనకి ఏపీఆర్జేసీది ఎవరు ట్రిపుల్ ఐటీలో అయితే ఇస్తారు. కానీ కాబట్టి మీకు పర్సనల్గా చెప్తారు, లేదంటే వెబ్సైట్లో పెడతారు. ఫ్రెండ్స్, మరి సెకండ్ పేజ్ అనేది ఆఫ్టర్ June 15 తర్వాతే ఉంటుంది. ఈలోపు మీరు ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలి ప్రైవేట్ కాలేజ్లో అంటే ట్రిపుల్ కూడా రాకపోతే వేరే కాలేజ్ జాయిన్ అవ్వాలంటే అవ్వండి. టైం వేస్ట్ చేసుకోవద్దు, మళ్ళీ అక్కడ క్లాసులు అనేవి స్టార్ట్ అయిపోతాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.